చిన్నోడా అదే అంతే కంగారు పెద్దోడు కాదు ఆయనకి చెప్పేది మనం చెప్పాలి ఒక మాట చెప్పేది అర్థం చేసుకొని చెప్పండి చూడండి పదిహేను తర్వాత అంతా వ్యవహారం పదిహేను అంతా ఒకటే పదవేరైనా న్యాయం అంతా ఒకటే ఇప్పుడు మనం ఏం చేసామంటే వచ్చిన ఇదివరకంటే మాట్లాడిన తర్వాత లేరు. అవును. ఇప్పుడు 10 మందిలో పడింది లేరు. అవును. వచ్చినప్పుడు ఏం చేయాలంటే పెద్ద మనుషులు ఎంతమంది అయితే ఉంటారో అంతమంది కూడా ఎవరి దోషి వాళ్ళు చెప్పొచ్చు. అవును. అటు పిల్లలు సాలు పాడిన తర్వాత పిల్లోడు సాలు పాడిన తర్వాత ఎవరి దోషి వాళ్ళు చెప్పి వాళ్ళని శుభ్రం కాపం చేయించేదా లేదా ఇది ఇసుకరా బాబాయ్ మురుంకాలు తెగుట్టు తర్వాత ఎదుగుతాం. ఏంటంటే భయభీతులకు అనేది ఒక ముడివారం అనేది ఈ తరపుని గొడవ పడకుండా ఆ తరపుని గొడవ పడకుండా వాళ్ళు ఎవరిని చెప్తే దొంగసాలని చెప్పి వీళ్ళు అనకుండా వీళ్ళు ఎవరిని చెప్తుంటే దొంగసాలు చెప్పిన వాళ్ళు అనుకోకుండా ఒక ముడివారం అనేది భయభీతికి కట్టితే దాన్ని కట్టుబడి ఉంటుంది వ్యవహారం. అంతే కదా. అట్లాంటిది ఏంటంటే ఇటు వచ్చినా కానీ గవికి మర్చిపో మాట నువ్వెంత అన్న కాడ మీరెవరొద్దు, అటు వచ్చిన కాడ మీరెంత అన్న కాడ ఎవరొద్దు. మీరు పాపమే చెబుతున్నారు పుణ్యమే చెబుతున్నారు అది మాకు అర్థం అవుద్ది. వచ్చిన పెద్దలకందరికి ఇది దొంగసాల నిజంసాల పిల్ల మాటలు మంచియా పిల్లోడి మాటలు మంచి అని చెప్పి మాకు అర్థమైపోద్ది. అర్థమైపోయిన తర్వాత మీ పెద్దగా దిగుతాం దాన్ని బయట దిగుతాం. కాబట్టి ఆ పిల్లోడి తరపున పిల్ల తరపున ముడిగారం అయితే తీసుకోండి. అదే చూడాలి కూడా పెద్ద మీ పొలానికి నేను అదే దేశంగా నేను మా బిడ్డని ఏదో మా మనవరాలు ఇచ్చి పెళ్లి చేసి ముందు కట్టుబడి అవకాశం ఇచ్చినప్పుడు అప్పుడు చెప్పు నువ్వు జరిగింది ఏమన్నాయా మీ పెద్దలో చెప్పిన మంచి కడుతున్నానయ్యా మీరు చెప్తే వాటి గారు చెప్పేది కొద్దిగా అంతేలేరా మా తరపున ఏం న్యాయం చేస్తారో న్యాయం చేసి పెట్టండి. డిపాజిట్లు కట్టింది ముందు ఆగరా తర్వాత కట్టండి. ఎప్పుడు వెళ్తే సార్తే కదా 5,000 కట్టారండి. పెద్ద మనుషులు చెప్తే మేము తింటాం వచ్చాం. వాళ్ళు మాట్లాడేటప్పుడు మీరు మాట్లాడే తినేస్తాం. సరే